హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాడీస్. మీకోసం కొత్త వీడియో. ఎవరైనా నా చేతి నుండి రూపాయి పెట్టుబడి అవ్వకుండా నాకు అలా ఇప్పుడు భూమి కొనగానే మొక్కేసుకోవాలి, నాకు మా పంట ఆటోమేటిక్గా వచ్చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక మంచి ఎగ్జాంపుల్ అయిన ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఇది రివర్ అనమాట. సో ఈ రివర్ వాటరు ఈ టైంలో ఉందంటే వేసవిలోనే, మే మే నెలలో ఉందంటే ఇప్పటికీ ఉంటుందన్నమాట. టమాటో పంట చూశారు కదా, రోడ్డు పాయింట్లో ఎంత బాగా ఎన్ని ఎకరాలు వేసారంటే 10 ఎకరాలు. అది ఇది జైపూర్ హైవే అండి. ఈ జైపూర్ హైవే మనకి మునిగడ రైల్వే స్టేషన్కి 16 కిలోమీటర్ దూరంలో మనకు బిట్టు ఉందన్నమాట. సో మంచి బిట్టు, హైవేకి 200 మీటర్ల దూరంలోనే ఉంది మట్టి రోడ్డుతో. ఈ హైవే రోడ్ నుండి మనకి 200 మీటర్లు దగ్గరలో ఉందన్నమాట. అయితే ఈ యొక్క బిట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, కొత్తగా ఎవరైనా నేను డెవలప్ చేసుకోలేను, లేదు అన్ని రకాలుగా నాకు కలిసి రావాలన్న వాళ్ళకి సూపర్ అనమాట. నెంబర్ 1 బిట్. అంటే కళ్ళు మూసుకొని పెట్టుబడి పెట్టకుండా ఇది కొనుక్కోవచ్చు. చాలా మంచి ల్యాండు. సింగిల్ ఓనర్, అది ఆంధ్ర ఓనర్ కాబట్టి హ్యాపీగా కొనుక్కోవచ్చు అనమాట. సో మేము అక్కడి నుండి ఆ బిట్టికి మనం చాలా ఈజీగా వెళ్ళొచ్చు రైల్వే స్టేషన్ నుండి. ఎందుకంటే ట్రైన్ కన్వెంట్ ఎక్కడి నుండి అయినా ఆ బిట్టికి ట్రైన్ కన్వెంట్ ఉంది. సో మునిగడ రైల్వే స్టేషన్లో దిగి ఏ రాత్రి అయినా కానీ నీ బిట్టి కాడికి నువ్వు వెళ్ళగలవు. వాటర్ సోర్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంది. సో ప్రాబ్లం లేదు. ఈ బిట్టికి ఇదనమాట టర్నింగ్. వెళ్తున్నాం బిట్టి దగ్గరికి, టర్న్ చేస్తున్నమాట. ఇది 200 మీటర్ల దారి ఉంటుంది. 200 దూరంలో మొత్తం పవర్కి, ట్రాన్స్ఫర్కి, స్తంభాలకి మొత్తం లైనింగ్ ఇవ్వాలి. వాళ్ళతో కరెంటు వాళ్ళతో మాట్లాడాలి అన్నా కానీ ఎంతో టైం పడుతుంది, ఎంతో టైం వేస్ట్ అవుతుంది. అన్నీ చేయించి మీకు ట్రాన్స్ఫర్కి పోల్స్ అన్నీ వేయించారు. ఒక 27 ఎకరాలకి 25 ఎకరాలకి 10 లక్షల పైన అవుతుంది అన్నిటి ఖర్చు. అంతేకాకుండా ఫస్ట్ చుట్టూ కూడా సెక్యూరిటీ పెట్టారు. ఇదే ల్యాండ్ మనం చూడవలసిన ల్యాండ్ కాబట్టి చూడండి. సో డీటెయిల్స్ నేను చెప్తాను. సో 6 బోర్లు ఉన్నాయి. ప్రతిది కూడా 2 ఇంచెస్ వరకు వాటర్ పడుతుంది. సో స్తంభాలన్నమాట, ఫోల్లు, కరెంట్ ఫోల్లు. మెజర్మెంట్ బట్టి ఒక 6 ఫోల్లు 7 ఫోల్లు పట్టినట్టు ఉన్నాయి 27 ఎకరాలకు కూడా. సో అది విషయం. సో చుట్టూ కూడా ఫెన్సింగ్ డెవలప్మెంటు. అంతేకాకుండా మొత్తం ఏదైనా ప్లాంటింగ్ కోసం డ్రిప్ కూడా వేయించి వేయడం జరిగింది. సో డ్రిప్పు, పవరు, ఫెన్సింగు, కరెంటు, అంతేకాకుండా చెరువు అక్కడ పక్కనే మళ్ళీ ఉండడానికి గెస్ట్ హౌస్ ప్లానింగ్ కూడా చేస్తున్నాను అనమాట. ఇన్ని రకాలుగా డెవలప్ చేసి ఒక మొక్క వేసుకుంటే చాలు, మీకు అది డెవలప్ అయ్యి డబల్ రేట్కి వెళ్తుంది. అయితే మనం ఒక భూమి తక్కువలోనే కొనుక్కుందాం అనుకుందాం, ఒక 4లో కొనుక్కుందాం అనుకుందాం. అయితే ఈ డెవలపింగ్కి మళ్ళీ మనం ఒక 4, 5 సంవత్సరాల తర్వాత అమ్మాలనేసరికి ఇంట్రెస్ట్ అన్నీ కలిపి ఇక్కడికే వస్తుంది. కాబట్టి మనకి ఇది 8 లోపు అయితే రాదు. ఆడు చెప్పడం అయితే మాత్రం 12 వరకు చెప్తాడు. మనం వచ్చి ఫిజికల్గా వచ్చి మనం చూసుకొని కరెక్ట్గా సింగిల్ ఓనర్ కాబట్టి డాక్యుమెంట్ క్లియరు. వీళ్ళు కూడా ఎకరా కొనుక్కొని మనం ఏదైతే బాధలు పడుతున్నామో తక్కువ కోసం వెళ్ళి ఆ బాధల్ని అన్నిటిని చేసి ఒక దగ్గరికి ఒక బిట్టి కిందకి తీసుకొచ్చి ఈయన సేల్ పెట్టుకుండంటే ఈయన చాలా వర్క్ చేసాడని దాని అర్థం. చాలా టైం స్పెండ్ చేసాడని అర్థం. ఆ స్పెండింగ్ టైం మనకు అవసరం లేదు. మొక్కేసుకుని మీరు నెక్స్ట్ 2 ఇయర్స్ వెయిట్ చేస్తే చాలు, మీకు అనుకున్న రేట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో నేనైతే ఈ బిట్ చాలా ఇష్టపడుతున్నాను. ఇది 27 ఎకరాలు బిట్. అలాగా మనం ఎవరైనా కొనాలి ఇంట్రెస్ట్ ఉండాలంటే ఇలాంటి బిట్ ఇన్వెస్ట్ చేసుకోండి. చాలా చక్కగా ఉంటుంది. అన్ని రకాలుగా బాగుందన్నమాట. అన్ని రకాలుగా హైవే రోడ్డుకి ఏమైతేనేమి, ఈ డెవలప్ అయ్యి చూశారు కదా, ప్రతిదీ మీ కళ్ళకి కనబడుతుంది. సో మీరు ఇక్కడికి వచ్చి చూసినా కానీ ఇంతే ఉంటుంది. మనం లేని వీడియోని పెట్టం, ఉన్నదానికంటే ఎక్కువ చెప్పం. లేనిది ఉన్నది మొత్తం మైనస్ పాజిటివ్స్ అన్నీ చెప్తాను నేను.
సో దీని మీద ఒక రూపాయి పెట్టుబడి పెట్టుకుంటే హ్యాపీగా ఇక్కడి నుండే జర్నీ చేసేవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. లేదు మనం ఇంకా లో ప్రైజ్‌కి వెళ్తాం, ఇబ్బంది పడతాం అంటే యాజ్ ఎ రేషియో నో ప్రాబ్లమ్, అన్నిటికీ మేము సపోర్ట్ చేస్తాం. అంటే నాకు అనిపించి నేను చెప్పా. మీ ఒపీనియన్ మీకుంటుంది. సో అదనమాట. చెరువు దగ్గర ఇది గుమ్మిలాగా వాటర్ అక్కడ నిల్వ చేస్తారన్నమాట. అక్కడ ప్రతి దగ్గర అదే సిస్టము. ఇక్కడ రాయేసి ఉన్నారు కదా! ఇక్కడ షెడ్ కట్టడానికి ప్లాన్ చేస్తానన్నమాట. సో దాంతో పూర్తయిపోద్ది. ఓన్లీ మొక్కేసినట్లయితే దీని రేటు వేరేలాగా మారుతుందనమాట. సో తక్కువ తీసుకున్నా నువ్వు డెవలప్ చేసి ఇంత నీట్‌గా ప్లేన్ చేసేసరికి మళ్ళీ ఆ ఖర్చులన్నీ కలిపి ఎక్కడికే వస్తుంది. కాబట్టి ఎవరైనా గానీ మంచి అసెట్ కావాలనుకున్నోళ్ళు దీన్ని తీసుకోండి. రూపాయికి రూపాయి సంపాదిస్తారు ఖచ్చితంగా. సో నేను ఎన్నో బిట్లు చూశాను. ఇంత హార్ట్‌ఫుల్‌గా నాకు అనిపియలేదు. సో ఈ బిట్ అయితే అనిపించింది. ఈ బిట్ వరకైతే నేను చెప్పుకుంటున్నాను. తీసుకుంటే బావుంటుంది. ఎందుకంటే అన్ని రకాలుగా మొహం కడిగి నీట్‌గా ఉండే దాన్ని తీసుకోవడం తప్పేం కాదనుకుంటున్నా. ఒక రూపాయి ఎక్కువైనా. సో చాలామందికి ఇంకా లోపు దొరుకుతుందని అనుకుంటుంటారు కానీ అక్కడ ఇబ్బందులు కూడా ఆ రకంగానే ఉన్నాయి. సో ఆ ఇబ్బందులు పడి పేషెన్స్ ఉందంటే వెయిట్ చేయొచ్చు. ఇబ్బందేం లేదు. నాకు అనిపించింది నేను చెప్పాను. మీకేమనిపిస్తే మీరు కామెంట్ చేయొచ్చు. ఇబ్బందేం లేదు. సో ఇదనమాట పరిస్థితి. ఇది ఎప్పుడైనా ఫ్యూచర్ బిట్ అనేది నేను అనుకుంటాను. ఎందుకంటే భువనేశ్వర్ హైవేకి ఇది పాయింట్ కాబట్టి మంచి పాయింట్. ప్రతీదీ కూడా 2 ఇంచెస్‌ల బోర్లున్నాయి. ప్రతి పాయింట్ కూడా నేను దగ్గరికెళ్ళి చూశాను. దూరం అయితే లాంగ్ కనిపిస్తుంది. దగ్గరికెళ్తే మీకు తెలుస్తుందనమాట. అది యాక్చువల్‌గా 3 ఇంచులు కాదు 2 ఇంచులే వస్తది వాటర్ నాకు తెలిసి. సో అదనమాట విషయం. ఎవరైనా గానీ తీసుకోవాలనుకున్నోళ్ళు ఇంకా డెవలప్ చేయడానికి ఇందులో ఏముంది చెప్పండి? ఇందులో ఏమైనా ఉందా? ఇంకా మనం ఇంకేం డెవలప్ మొక్కేస్తే అయిపోయింది అంతే. మొక్కేస్తే ఇంత ప్లేన్ కావాలి. మనం ఆల్రెడీ డెవలప్ చేసాం. చుట్టూ ఫెన్సింగ్‌కే ఎన్ని లక్షలవుతుంది? 10, 15 లక్షలవుతుంది. ఎందుకు? అంతా బోర్డర్ ప్రతి పాతికి ఎయ్యాలంటే 10 లక్షలవుతుంది. అలా 10 లక్షలవుతుంది. అలాగే కరెంట్‌కి ఎంతవుతుంది? ఎవరెవరితో మాట్లాడాలి? ఎంత టైం వేస్ట్ చేయాలి? మన ఇంపార్టెంట్ టైం కంటే ఒక రూపాయి పోయినా గానీ ఇబ్బందేం లేదనమాట. చాలామంది ఇంపార్టెంట్ పర్సన్స్ మన కస్టమర్స్ ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట. టైం అనేది చాలా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ టైంని ఈ బిట్ అయితే కవర్ చేస్తుంది. చాలా హార్ట్‌ఫుల్ జీరో ప్లెయిన్ ల్యాండ్ అనమాట. జీరో గా ఉందంతా. ఎక్కడ అప్ అండ్ డౌన్స్ గానీ ఏం లేవు. రెడ్ సాయిలు. మనం ఏదేసినా ఆ! అన్ని రకాలుగా మనకి సపోర్ట్ చేసినది చుట్టూ ఫెన్సింగ్ ఉంది. పలానా దగ్గర ఫెన్సింగ్ లేదు అనేదేం లేదు. సో అంత బ్యూటిఫుల్‌గా ఉంది. సో ప్రతి ఒక్కళ్ళం గూడా ఈ బిట్ కూడా దానికి ఆనుకుందే. సో ఎవరైనా గానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే కాల్ చేయండి. సో ఏదో ఇప్పటికే తెలియాలి. నేను చాలా సీరియస్‌గా వీడియోస్ చేస్తున్నానని చాలా సార్లు చెప్పాననమాట. ఎటువంటి ఇబ్బంది లేదు. డైరెక్ట్ మీరు ఓనర్‌తోనే మాట్లాడుకోవచ్చు. మీరు ఎంత కొనుక్కున్నా, ఏం చేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు. ఆళ్ళు చెప్పిన రేట్ అయితే నేను చెప్పాను. మనమైతే లోపకరం గూడా చెప్పాం. ఎంతకొస్తుందో మీరు పూర్తి వీడియో విన్నట్లయితే మీకు అర్థమవుతుంది. సో అయితే నా కమిషన్ అయితే నాకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎకరాకి 20,000 అది ఫిక్స్ అనమాట. రాయగడ మొత్తం. యాక్చువల్ 25,000 అంటారు కానీ 25,000 మనకు అవసరం లేదు. మనకి 20,000 ఇస్తే ఓకే హ్యాపీ. అంతే. మీరు డైరెక్ట్ మీరు ఓనర్‌ని కలిసి మాట్లాడుకోండి. మంచి ల్యాండ్. నాకైతే చాలా నచ్చింది. డబ్బులుంటే నేను కొనుక్కోవాలనేంత మంచిగా నచ్చింది. అంటే నేను ఆ రకంగా చెప్పానంటే మీకు అర్థం అవ్వాలి. చాలా బాగా నచ్చిందని అర్థం. ఓకే. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.